ప్రభువు నామముకు మహిమ కలుగును గాక. మన తండ్రి అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మన దైవలేఖనాల నుంచి నిర్గమకాండము 2వ అధ్యాయము 25వ వచనం చదువుకుందాం. దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. ఆయన చూచుచున్న దేవుడు, తండ్రి అయిన దేవుడు సృష్టికర్తగాను, కుమారుడైన దేవుడు రక్షకుడుగాను, పరిశుద్ధాత్ముడైన దేవుడు మనకు విమోచనకర్త, ఆదరణకర్తగాను ఒకే ఒక్క దేవుడు. దేవుడు పరిశుద్ధుడు, ఆయన మార్పు లేనివాడు. ఆయన చూచుచున్న దేవుడు, చూచుచున్నాడు. ఆయన మనల్ని చూచుచున్నాడు. హాగర్ అంటుంది, ఆయన చూచుచున్న దేవుడు అని సాక్ష్యం ఇస్తుంది. హాగర్ ఆదికాండం 16:13 ఆయన చూచుచున్న దేవుడు అని సాక్ష్యం ఇస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13 ఆయన దృష్టికి కనబడని స్పష్టం ఏదీ లేదు, దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. నో క్రియేచర్ ఈజ్ హిడెన్ ఫ్రమ్ హిజ్ సైట్. దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. తేటగా ఉన్నదంటే అర్థం ఏంటండి? తేటగా ఉన్నది, ఆయన చూచున్న దేవుడు అంటున్నాం కదా. తేటగా ఉన్నదంటే, తేటగా అంటే గట్టిగా పట్టుకుంటా, తేటగా అంటే 2-3 అర్థాలు ఉన్నాయి. తప్పించుకోలేనంతగా తేటగా, తేటగా చూస్తున్నాడు. దేవుని యొద్ద నుండి మనం తప్పించుకున్న జాలం, అది ఒకటది. రెండోది ఏంటంటే, తేటగా అంటే చర్మమును ఒలుచుట, చర్మాన్ని ఒలిచేసి ఆంతర్య భాగం, ఆంతర్యమందు మరుగులేక బాహాటంగా తేటపడిన అంటారు. అంటే మానవుడు తన నడక, తన యొక్క అన్ని పనులు, ఏ పనులు చేస్తున్నాడో కంటికి మరుగు చేయొచ్చు, కానీ మానవుని కంటికి తెలియచ్చేమో, కానీ దేవుని కంటికి మరుగు చేయలేము. అంటే ఇక్కడ తేటగా అంటే అర్థం అది. ఇంకోటి ఏంటంటే, నేరస్తుల్ని వాళ్ళని తీసుకుపోతుండగా పూర్వకాలంలో ఏం చేసేవారంటే, నేరస్తుని తీసుకుపోతూ ఉన్నప్పుడు నేరస్తులు జనరల్గా వాళ్ళు తలలో వంచుకుంటుంటారు, ప్రజల్లోకి తీసుకెళ్తూ ఉంటే. అప్పుడు వారి తలలో వంచకుండా ఇలా పెడతారన్నమాట, చేతులకి ఈటల్ని గడ్డం కింద ఇలా పెట్టి ఇలా తలలో కనపడేటట్టుగా తలల పైకి ఎట్టి పట్టుకున్నాడు. అది తేటగా అంటే. సో దేవుని కన్నులకు సమస్తము మరుగులేక తేటగా ఉన్నదంట. కీర్తనలు 94వ అధ్యాయము 9వ వచనం. చెవులను కలుగు చేసిన వాడు వినకుండునా, కీర్తనకారుడు అంటున్నాడు, కంటిని నిర్మించిన వాడు కానకుండునా. అందుకే నాకు చాలా ఇష్టమైన వాక్యాలు 2 ఉన్నాయి. తన ఎడల యథార్థముగా, తన ఎడల యథార్థముగా, యథార్థవంతులను బలపరచుటకు యెహోవా కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తుందంట. తన ఎడల యథార్థముగా ఉండేవాడిని బలపరచడానికి. అందుకే ఆయన చూచే దేవుడు, ఆయన చూచే దేవుడు. మనుషులు బయటికి చూస్తారు. ఇప్పుడు బార్బర్ వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు తలలు చూస్తారు, హెయిర్ కటింగ్ వేయరు కాదు. అదేవిధంగా చెప్పులు కుట్టేవాడు చెప్పులు కాళ్ళు చూస్తాడు. ఈ విధంగా మనుషులు బాహ్యాన్ని చూస్తారు, కానీ మన దేవుడు హృదయాన్ని చూస్తాడు. సెంటర్ పార్ట్ ఆఫ్ ద బాడీ, హృదయాన్ని చూచే దేవుడు. అందుకే ప్రోవర్బ్స్, సామెతలు 15వ అధ్యాయం 3వ వచనంలో, యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉండును, చెడ్డవారిని మంచివారిని అవి చూస్తుంటాడు. సో యెహోవా కన్నులు లోకమంతటా సంచారం చేస్తూ ఉన్నాయి. ఆయన చూచే దేవుడు. సో 430 సంవత్సరాలు ఇశ్రాయేలు ఐగుప్తులో ఉన్నారు. 430 సంవత్సరాలు. వారి పితరులందరూ భక్తిపరులు, దేవుని నమ్ముకున్న వాళ్ళు, దేవుని ప్రార్థన చేసే వాళ్ళ పితరులందరూ. సో అందరి మీద ఆయన లక్ష్యం ఉంచుతున్నాను అన్నాడు యెహోవా దేవుడు. ఏం చెప్పి, దేవుడు వారి యందు లక్ష్యం ఉంచాను. దేవుడు ఇశ్రాయేలుని చూచెను, వారి యందు లక్ష్యం ఉంచాను. సో మన అందరినీ చూస్తున్నాడు దేవుడు, అందరినీ చూస్తున్నాడు, అందరి మీద ఆయన లక్ష్యం ఉంచుతున్నాడు. నిర్గమకాండము అదే అధ్యాయంలో 2వ అధ్యాయం 11వ వచనంలో, ఆ దినములలో మోషే పెద్దవాడే తన జనుల వద్దకు పోయి వారి భారములను చూచెను. లుక్ అప్ ఆన్ దేర్ బర్డెన్స్. అంటే మోషే కూడా చూచాడు,
మోషే కూడా. కానీ ఏమీ చేయలేని పరిస్థితులు. మోషే చూశాడు, ఇశ్రాయేలీయుల్ని, హెబ్రీయుల్ని హింసిస్తూ ఉన్నారు, బానిసత్వంలో ఉన్నారు, కానీ ఏమీ చేయలేని పరిస్థితి. కొన్నిసార్లు చాలామంది మనం చూస్తూ ఉంటారు, కానీ మనం ఏమీ చేయలేని వాళ్ళు, మనకి ఏమీ చేయలేని పరిస్థితులు ఉంటాయి. కానీ మన ప్రభువు చెప్తున్నాడు, నేను చూచుచున్నాను. మనుషులు చూస్తారు, వారి చూపుల్లో నాశనం ఉంది, నష్టం ఉంది. అందుకే మనం చాలాసార్లు చూస్తూ ఉంటాము, దిష్టి బొమ్మలని పెడతా ఉంటారు అనమాట. అంటే వీళ్ళ చూపుల్లో నష్టం ఉంది, నాశనం ఉందని ప్రజలు నమ్ముతారనమాట. నమ్మి ఏం చేస్తారంటే దిష్టి బొమ్మలు పెడుతూ ఉంటారు. దిష్టి బొమ్మలని, ఆ దిష్టి బొమ్మ మీదకి వెళ్ళిపోతుందని, ఆ నాశనము, ఆ నష్టము, అవన్నీ. ఈ ఆదికాండం 16వ అధ్యాయంలో హాగర్ అనే వ్యక్తి గురించి చెప్పబడింది. 16వ అధ్యాయంలో ఆమె ఒక దాసి, అబ్రహాం శారా దగ్గర దాసి, అబ్రహాం ఇంట్లో. ఆమె ఐగుప్తురాలు, ఆమె గర్భవతి అయింది, అరణ్యంలో రోదిస్తూ ఉంది. అప్పుడు ఆమెకు చక్కని స్వరం వినపడతా ఉంది. చక్కని స్వరం, హాగరు అని యెహోవా దూత పిలుస్తున్నాడు. హాగరు అని యెహోవా దూత. అందుకే ఆమె సాక్ష్యం ఇస్తుంది, ఆమె మాట్లాడే దేవుడు. ఆమె అన్యురాలు కాబట్టి దేవుడు ఎలా ఉంటాడో తెలియదు, దేవుడు మాట్లాడతాడో తెలియదు, వాళ్ళ విగ్రహారాధికులు. కానీ అప్పుడు ఆవిడ అంటుంది అన్నమాట, చూచుచున్న దేవుడు నీవే, చూస్తున్నాడు. నీ యందు లక్ష్యముంచే దేవుడు అందరిలోనూ వ్యాపించున్నాడంట. దేవుడు ప్రపంచమంతా వ్యాపించున్నాడు, అందరిలో వ్యాపించున్నాడు, అందరినీ చూచుచున్న దేవుడు. అందుకే ఈరోజు మనకు అంశం చూచుచున్న దేవుడు చూస్తున్నాడు. సో నీ జీవితంలో అద్భుతాలు చేయాలని చూస్తున్నాడు, నీ జీవితంలో ఆశ్చర్యకార్యాలు చేయాలని చూస్తున్నాడు, నీ జీవితంలో సూచక్రియలు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు ఇవన్నీ చేయాలని దేవుడిని యందు లక్ష్యం ఉంచుతున్నాడు. సో దేవుడు చెప్తున్నాడు, అందుకే ఇశ్రాయేలీయుల యందు దేవుడు లక్ష్యం ఉంచాను, దేవుడు వారి యందు లక్ష్యం ఉంచాను. సో చూచిన దేవుడు నీ మీద, నా మీద లక్ష్యం ఉంచుతాడు. అసలు లక్ష్యం ఉంచడం అంటే ఏంటి? దేవుడు నా యందు లక్ష్యం ఉంచడం అంటే ఏంటి? యెషయా గ్రంథము 57వ అధ్యాయము 18వ వచనం. యెషయా 57:18. నేను వారి ప్రవర్తనను చూచి తిని వారిని స్వస్థపరచుదును, వారిని నడిపింతును, వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును. దేవుడు నీ ప్రవర్తనను చూస్తున్నాడంట. నేను వారి ప్రవర్తనను చూచి తిని, అందుకే నేను తీసుకునే ప్రతి ఒక్క రిఫరెన్స్లో దేవుడు చూచును అనే మాటలు కనపడుతూ ఉంటాయి. సో దేవుడు నీ ప్రవర్తనను చూస్తున్నాడు. నీ యందు లక్ష్యముంచి చేసే కార్యాలు ఏంటి? నీ యందు లక్ష్యముంచి చేసే కార్యాలు కింద అదే వచనంలో చెప్తున్నాడు. నేను వారిని స్వస్థపరచుదును, వారిని నడిపింతును, వారిని ఓదార్చుదును. 3 పాయింట్లు ఉన్నాయండి అక్కడ. స్వస్థపరుస్తాడంట, నడిపిస్తాడంట, ఓదారుస్తాడంట. నీ ప్రవర్తనను చూసి చేస్తాడు. అంతేగాని నీ ప్రవర్తన చెడ్డ ప్రవర్తన అయితే దేవుడు చేస్తాడని ఎక్స్పెక్ట్ చేయకండి. అందుకే మంచి ప్రవర్తనని, చెడ్డ ప్రవర్తన దేవుడు చూస్తూ ఉన్నాడు. సో ఎంతమందికి స్వస్థత కావాలి? ఆయన నేను స్వస్థపరుస్తూ అన్నాడు. ఎంతమందికి? ప్రతి వారికి స్వస్థత కావాలి, ప్రతి వారికి ఆరోగ్యంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. మనం ఆరోగ్యానికి ఎన్నో సూక్తులు ఉంటాయి, మనకి ఎన్నో చిట్కాలు ఉంటాయి ఆరోగ్యానికి. ఇలా ఆరోగ్యంగా ఉండాలంటే ఇవన్నీ. సో కరోనా సమయంలో మన అందరికీ తెలుసు, మాస్కులు పెట్టుకున్నవి, ఆరోగ్యంగా ఉండాలి. ప్రతి వారికి స్వస్థత కావాలి, ప్రతి వారికి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 24వ వచనంలో ఈ విధంగా ఉంది. ఆయన కీర్తి సిరియా దేశమందంతటా వ్యాపించెను, నానా విధములైన రోగముల చేతను, వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దయ్యము పట్టిన వారిని, చాంద్ర రోగులను, పక్షవాయువు గలవారిని వారు ఆయన వద్దకు తీసుకుని రాగా ఆయన వారిని స్వస్థపరిచాను. అంటే ఈ బాధలు ఉన్న వాళ్ళందరూ, వేదనల చేత పీడింపబడుతున్న వాళ్ళు, వ్యాధిగ్రస్తులు, దయ్యం పట్టిన వాళ్ళు, చాంద్ర రోగులు, పక్షవాయువు, వీళ్ళందరినీ దేవుని వద్దకు, యేసు వద్దకు తీసుకుని రాగా ఆయన వారిని స్వస్థపరిచాను. జీసస్ క్రైస్ట్ ఆయన సేవ ప్రారంభించే టైంలో, ప్రారంభంలో ఆయన 3 విషయాలు చేస్తూ ఉండేవాడు. ఒకటేంటి? బోధించేవాడు, ప్రకటించేవాడు, తర్వాత స్వస్థపరిచేవాడు. 3 ఆయన యొక్క మనం
సేవలో మనం చూస్తూ ఉంటాం ఆయన సేవలో. సో దేవాలయం అనేది ఒక్కటే ఉంటుంది. దేవాలయం ఎక్కడ చేసేవాడు మరి? ఆయన ఎక్కడ బోధించేవాడు, ఎక్కడ ప్రకటించేవాడు, ఎక్కడ స్వస్థపరిచేవాడు. సో దేవాలయం ఒకటే ఉంటుంది. కానీ ఆ దేవాలయం దేనికోసం అంటే, దేవాలయం అనేది బలులు అర్పించడం కొరకే వాడేవారు ఆ రోజుల్లో. యూదుల దేశంలో. సో దేవాలయం ఒకటే ఉండేది, కేవలం దాన్ని బలులు అర్పించడానికి వాడేవారు. కానీ మనకి అక్కడి నుండి సమాజ మందిరాలు వచ్చినాయి. ఎక్కడైతే 10 మంది యూదులు ఉంటారో అక్కడ ఒక సునగోగ్ అనేది పిలుస్తుంది అనమాట. అంటే పెడతారు ఒక సమాజ మందిరం. ఒక 10 మంది ఎక్కడైతే కూడుకొని ఉంటారో ఒక సమాజ మందిరం అంటారు దాన్ని సినగోగ్ అంటారు. మన దేశంలో మసీదులు ఉంటాయి చూసారు, నమాజ్ చేయడం కోసం ఉంటాయి అవి మసీదులు. నమాజ్ చేయడం కోసం, నమాజ్ చేసుకోవడానికి వెళ్తారు. మత బోధలు వ్యాపింప చేయగూరే వారికి మంచి అనువైన స్థలం అన్నమాట అది. బోధలు బోధించడానికి, ప్రకటించడానికి మంచి అనువైన స్థలం సినగోగ్. ఈ సినగోగులో 3 అంశాల మీద కాన్సెంట్ 3 ఉంటాయి. ఒకటి ప్రార్థనలు ఉంటాయి, రెండోది ధర్మశాస్త్రం చదువుతారు, తోరా అంటారు దాన్ని. తర్వాత 3వది ప్రసంగము లేదా ఉపన్యాసం అనుకోండి ఇస్తారు. అంటే మొదటి 2 అంటే సినగోగ్ ఎవరైతే హెడ్ ఉంటారో, ఆఫీసర్ ఎవరైతే హెడ్ ఉంటాడో, అధికారి, ఆ సినగోగ్ అధికారికి 2 చేస్తాడు. ఏంటంటే ప్రార్థనలు చేస్తారు, ధర్మశాస్త్రం చదివిస్తారు. ప్రసంగం ఇట్స్ ఆప్షన్ అనమాట. వచ్చిన వాళ్ళని అడుగుతారు అనమాట. అంతేగాని ముందు ప్రసంగం ఎవరు చెప్తారు అనేది ముందు నిర్ణయించబడదు సినగోగులో. సో ప్రసంగం అయిపోయిన తర్వాత, ప్రసంగం అప్పుడు ఎవరు అటెండ్ అయినా కానీ అడిగితే ఎవరైనా వచ్చి చెప్పొచ్చు, ప్రసంగం చేయొచ్చు. సో ప్రసంగం అయిపోయిన తర్వాత ప్రశ్నోత్తరాలు, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి. ఈ విధంగా సినగోగ్ అంటే నూతన బోధన నేర్చుకోవడానికి, ప్రకటించడానికి, ఎలా ప్రకటించాలో నేర్చుకోవడానికి, వీటికి అది సమాజ మందిరం అనేది ఒక మంచి స్థలం అన్నమాట. సో ప్రభువు బోధించడమే కాకుండా ఆయన రోగులను స్వస్థపరిచాడు. అది ఆయన యొక్క స్పెషాలిటీ. ఆయన కేవలం బోధించడం, ప్రకటించడం మాత్రమే కాకుండా, అందుకే మన దేవుడు స్వస్థపరిచే దేవుడు. స్వస్థత మానవునికి చాలా బాధల నుండి నివారిస్తుంది. 2వ పాయింట్, మనుషులు చాలా అవకాశవాదులు ఉంటారు, నడిపిస్తారు. ఆయన దేవుడు నడిపించే దేవుడు, వారిని నడిపించుతుంది అంటున్నాడు. నీ ప్రవర్తనను చూచి వారిని నడిపించదు. మనుషులు చాలా అవకాశవాదులు, ప్రతికూల సమయంలో ఆదుకోరు, అవసరం వచ్చినప్పుడు మనతో నడవరు, అవసరం వచ్చినప్పుడు మనతో అవసరం ఉంటున్నది అనుకుంటేనే ముందు చూపులు అవసరం ఉన్నదంటే మన వెనకాల నడుస్తారు. మీకు అధికారం ఉంటేనే మీ వెనకాల ఉంటారు, లేకపోతే ఉండరు. సో చాలా అవకాశవాదాలు ఉంటాం. ఫ్యామిలీలో కూడా అంతే అలాగే ఉంటుంది. ఫ్యామిలీ అంటే ఇంత ఫ్యామిలీ చుట్టాల్లో అవనండి, బంధువుల్లో అవనండి, వాళ్ళు కూడా అంతే. ఇది మనిషి యొక్క నైజం. సో కష్టాల్లో చేతులు విడిచిపెట్టేస్తారు. నీ కష్టం ఉందనుకోండి, నీ చేతులు విడిచిపెట్టేస్తారు. నా కష్టం ఉందనుకో నా వెనకాల రారు, కనీసం మాట సహాయం కూడా చేయరు. ఎందుకు మనం దగ్గరికి వెళ్ళామంటే మనకేమంటుకుంటుంది అనుకుంటారు, మనకెందుకు మన మీద ఏదో భారం పెడతారనుకుంటారు. కానీ మన ప్రభువు ఉన్నాడు, ఆయన మన భారాలను ఆయన మీద మోపితే ఆయనే చూసుకుంటాడు. కానీ ప్రభు అలా కాదు, గురి యొద్దకు చేరే వరకు నిన్ను నడిపిస్తాడు. మనం నడుస్తూ ఉంటే కూడా వస్తాడు దేవుడు. మన దేవుడు నడుస్తూ మనం కూడా వస్తాడు. ఎక్కడికి వెళ్ళినా యేసయ్య నిన్ను నడిపిస్తాడు, నిత్యము నడిపిస్తూ ఉంటాడు. అందుకే నడిపిస్తాడు మంచి పాట ఉంది, నాకు చాలా ఇష్టం. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నిన్ను విడువడు. సో ఈ విధంగా యేసయ్య మనల్ని నడిపించే దేవుడు. దుఃఖించేవారిని ఓదారుస్తాడంట. దుఃఖించేవారిని నీ ప్రవర్తనను చూచి, నీ ప్రవర్తన ప్రకారం దుఃఖించేవారిని ఓదారుస్తాడు. ఆయన తల్లి వలె ఓదారుస్తాడు. మన తల్లి ఎంత బిడ్డలకి ఏమైనా అయిందంటే తల్లి ఎంత విలవెల్లాడిపోతూ ఉంటుంది. అలాంటి దేవుడు దుఃఖంలో ఓదారుస్తాడు, మనల్ని ఆదరణిస్తాడు. మనం ఆదరణ పొందుతాం. అప్పుడు విచారాలన్నీ తొలగిస్తాడు. దుఃఖంలో మనం ఓదార్చే దేవుడు మనకి. నీ కళ్ళలో నీటి బొట్లు, కళ్ళలో నీ యొక్క కన్నీటి బొట్టుని చూచే దేవుడు. అందుకే యేసయ్య నీ మంచి ప్రవర్తనను చూస్తూ ఉన్నాడు. నీ మంచి ప్రవర్తన. ఇక్కడ ఒక మంచి వాక్యం ఉంది చూడండి.
సామెతలు 16వ అధ్యాయము 7వ వచనంలో, ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయను. ఇక్కడ శత్రువులు అంటే మీరు ఫిజికల్గా వేరేగా తీసుకోకండి. శత్రువులు సపోజ్ మీకు అనారోగ్యం ఉందనుకోండి, మీకు ఆరోగ్యవంతులు అయిపోతారు. అంటే ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు, మంచి ప్రవర్తన, చెడ్డ ప్రవర్తన. అందుకే నీ ప్రవర్తనను మార్చుకోవాలి. నీ ప్రవర్తన మార్చుకోవాలి, దేవునికి అనుగుణంగా ఉండాలి. మన ప్రవర్తన ఎలా ఉన్నా ఆశీర్వదించే దేవుడు కాదు. ఎలా నేను చెడ్డగా ఉంటాను, నేను ఆజ్ఞాతిక్రమం చేస్తాను, నేను దేవునికి వ్యతిరేకంగా ఉంటాను అనే ప్రవర్తనతో ఉన్నామంటే నీకు ఆశీర్వదించే కాదు. శత్రువు అంటే అందుకే ఇక్కడ నీ శత్రువుని సహా మిత్రం చేయడం అంటే, శత్రువు అంటే రోగం, అనారోగ్యం, ఏదైనా సరే నీ బాధలు, నీ శ్రమలు, వీటన్నిటిని నేను మిత్రులుగా మార్చే దేవుడు, నీకు అనుకూలంగా ఓదార్చే దేవుడు. సో మన దేవుడు స్వస్థతనిస్తాడు, నడిపిస్తాడు, దుఃఖంలో ఉంటే ఓదారుస్తాడు. ఆయన చూచే దేవుడు, ఆయన చూచే దేవుడు. నోవాతోటి దేవుడు అంటున్నాడు, ఆదికాండము 7వ అధ్యాయము 1వ వచనం. నోవా ఆ టైంలో నోవా చాలా యథార్థవంతుడు, భక్తిపరుడుగా ఉన్నాడు దేవుని దృష్టిలో. సో యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండుట చూచితిని. సరే, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండుట చూచితిని. యెహోవా దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు ఈ నోవా గురించి. ఆ జలప్రళయం నుండి తప్పించే ముందు దేవుడు నోవాతో అంటున్నాడు అన్నమాట, నీ మంచి ప్రవర్తనను చూచి తిని, నీవు నీతిమంతుడివై ఉండుట చూచి తిని. నీతిమంతుడు. సో ప్రవర్తనలో అతి ముఖ్యమైనది ఏంటంటే నీతిమంతుడిగా ఉండాలి నువ్వు. 2 సమూయేలు 22వ అధ్యాయము 25వ వచనం. ఇక్కడ కూడా చూడండి, కావున నేను నిర్దోషినై ఉండుట యెహోవా చూచెను. దేవుడు సౌలు చేతిలో నుండి, తన శత్రువుల చేతిలో నుండి దావీదుని తప్పించినప్పుడు వాక్యాలు రాశాడు, ఒక పాట పాడాడు, ఒక కీర్తన రాశాడు. సౌలు చేతిలో నుండి, శత్రువుల చేతి అందరిలో నుండి తప్పించినప్పుడు రాశాడు. అప్పుడు దావీదు అంటున్నాడు అనమాట, నేను నిర్దోషినై ఉండుట యెహోవా చూచెను. సో దేవుడు నీ సత్ప్రవర్తన చూస్తున్నాడు, నీ ప్రవర్తన చూస్తున్నాడు. నువ్వు సిగరెట్లు తాగుతున్నావా, నువ్వు డ్రింక్ చేస్తున్నావా, క్లబ్స్కి వెళ్తున్నావా, నీ ప్రవర్తన ఎలా ఉంది, నువ్వు ఎవరితో నడుస్తున్నావా, దుష్టులతో ఉంటున్నావా, దైవ భక్తి పరులతో ఉంటున్నావా, దైవ భక్తులతో తిరుగుతున్నావా, దైవ సేవకులతో సహవాసం చేస్తున్నావా, ప్రార్థనకి వెళ్తున్నావా, నీ ప్రవర్తన అంతటిని చూస్తున్నాడు. నీ చెడ్డ ప్రవర్తనని, మంచి ప్రవర్తనని చూస్తూ ఉన్నాడు దేవుడు, చూచే దేవుడు. అన్నీ సరిదిద్దుకుంటే ఈరోజు దేవుడు ఆశీర్వదిస్తాడు, నీకు మంచి ప్రతిఫలం ఇస్తాడు. ఇక రెండోగా ఆయన చూచే దేవుడు అనే అంశం మీద మనం ఉన్నాం. నిర్గమకాండము 3వ అధ్యాయము 7వ వచనం. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. బాధ యేసయ్య అంటున్నాడు ఇక్కడ, దేవుడు అంటున్నాడు, వారి బాధను, నా ప్రజల యొక్క బాధను చూచితిని. అంటే ఇక్కడ మండుచున్న పొద చూస్తున్నాడు మోషే మండుచున్న పొద చూస్తున్నాడు. అధ్యాయం చదివితే మనకు తెలుస్తుంది. వింత చూద్దాం అనుకున్నాడు, అరే మండుచున్న పొద మంతా ఉంది, మంటలు ఉన్నాయి, కానీ పొద కాలడం లేదు. సో ఆ వింత చూద్దాం అనుకున్నాడు మండుచున్న పొదలో. అప్పుడు ఆ దేవుడు ఆ పొద నుండి మాట్లాడుతున్నాడు అనమాట, మోషే అని పిలుస్తున్నాడు. ఇప్పుడు వెంటనే చిత్తం ప్రభువా అన్నాడు. మోషే అన్నాడు, చిత్తం ప్రభువా, నీ పాదాల నుంచి చెప్పులు విడువు బాబు, ఇది పరిశుద్ధ స్థలం అన్నాడు. ఈ విధంగా దేవుడు పరిచయం చేసుకుంటున్నాడు, దేవుడు తను పరిచయం చేసుకుంటున్నాడు మోషేకి. అంటే ఎంతోమంది దేవుళ్ళు ఉంటారన్నమాట. నేను నీ తండ్రి దేవుడును, అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడిని అని దేవుడు పరిచయం చేసుకుంటున్నాడు మోషేకి. చెప్తున్నాడు అనమాట, వారి బాధను నేను చూచాను. జనరల్గా మన బాధలో మనుషులు అర్థం చేసుకోలేరు. అదేవిధంగా పశువులు ఉంటాయి, వాడికి పాపం మాట్లాడలేవు, చెప్పలేవు, వాడి బాధను తెలియజెప్పలేవు పశువులు. సో వాడి బాధను మనం అర్థం చేసుకోలేము. కానీ దేవుడు అలాంటి కాదు, వాడి బాధ ఏమిటో
అసలు జనరల్గా చాలామంది యజమానులకి వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళ యొక్క బాధలు తెలియవు. అందుకే యజమానుడు కూడా స్నేహితుడిలా ఉండాలి కొన్ని టైమ్స్లో. ఉండి అతని దగ్గర పనిచేసే వాళ్ళ యొక్క బాధలు ఏంటి, వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఉండాలి, తెలుసుకుంటూ ఉండాలి. దాని ప్రకారం యజమానుడు ప్రవర్తిస్తూ ఉండాలి. అది కూడా నీ ప్రవర్తనకి ఒక నిదర్శనం. సో ఈ రోజున ఏది మిమ్మల్ని బాధిస్తుంది? ఈ రోజున ఏం బాధిస్తుంది? ఇంట్లో ఎన్నో బాధలు ఉంటాయి. భార్యకు ఒక బాధ, భర్తకు ఒక బాధ, పిల్లల బాధ మనకు అర్థం కాదు. ఇప్పుడు ఫరో ఉన్నాడు. ఫరో కఠినుడు, కఠిన హృదయం కలగాడు. సో వాడికి అనవసరం ఫరోకి ఇశ్రాయేల్ ఎలా పోతాయి మనకేంటి, వారి బాధను అర్థం చేసుకోలేడు. అందుకే అంటాడు అనమాట, మీ మట్టి మీరే తెచ్చుకోండి, మీరే ఇటుకలు చేయండి, నేను ఏదో కొంత నీకు ఫుడ్ పెడతాను అంతే. కానీ ఏది బాధిస్తుందో అది వాళ్ళ బాధ వాళ్ళకి తెలియదు, ఫరోకి తెలియదు. కఠినమైన బాధ, కానీ ఏమి చేయలేని పరిస్థితి. అందుకే మోషేకి దేవుడు చెప్తున్నాడు అనమాట, నేను వారి బాధను చూచాను. వారి మొర దేవునికి తెలిసింది, ఇశ్రాయేలు మొర. అందుకే నేను చెప్తున్నాడు అనమాట మోషేకి, నేను వాళ్ళని ఐగుప్తు దేశంలో నుండి పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి నేను రప్పిస్తాను వాళ్ళని. సో ఆ బాధల్లో నుండి కూడా దేవుడు, అలాంటి బాధలలో నుండి కూడా దేవుడు మనల్ని విడిపిస్తాడని మనం నమ్ముదాం. సో ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అనమాట, నేను వారి దుఃఖములను చూచి తిని వారిని పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి నేను చేర్చడానికి నేను దిగి వచ్చాను. దేవుడు దిగి వచ్చాడు ఇశ్రాయేలు కొరకు. ప్రజల బాధను చూచి యేసయ్య దిగి వచ్చాడు. అందుకే చూడండి, ఆయన బాధల్ని ఎరక్క కాదు. ఇప్పుడు 12 సంవత్సరాల రక్తస్రావం గల స్త్రీ గురించి మనం చదువుతాం. ఆమె బాధ ఆయన తెలుసు. అందుకే ఆయన నాలోంచి ప్రభావం వెళ్ళిపోయింది. ఎవరంటే అక్కడ పేతురు శిష్యులు అంటారు, ఇదేంటి ఇంతమంది మీ మీద జనం పడిపోతూ ఉన్నారు దేవా, నువ్వు ఎవరో ముట్టుకున్నారంటే ఎంతోమంది ముట్టుకున్నారు. లేదు. సో యేసయ్యకి తెలుసు. సో బాధ లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా అసలు? అందుకే బాధను గద్దించగలిగిన దేవుడు మన యేసయ్య, మన ప్రభువు అయిన యేసుక్రీస్తు. సో అందుకే ప్రతి ఒక్కరం బాధలు లేని జీవితంలో ప్రశాంత జీవితాన్ని కోరుకుంటూ ఉంటాం. మనం ప్రశాంతమైన జీవితం ఉండాలని. సో నీ దేవుడు, నా దేవుడు ఈరోజు నీ బాధలన్నీ తొలగించి నేను హాయిగా ఉండేటట్లు, హాయిగా ఉండాలనుకుంటాం మనం. హాయిగా అభయం ఇస్తున్నాడు ప్రభు. నేను నిన్ను చూస్తున్నాను, నీ ప్రవర్తనను మార్చుకో, నీ ప్రవర్తనను బట్టి నీ ప్రవర్తనను చూస్తూ ఉన్నాను, నువ్వు నీతిమంతుడిగా ఉండాలి. అందుకే ఇక్కడ యాకోబుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆదికాండము 31 అధ్యాయము 12వ వచనంలో, ఏలయనగా లాబాను నీకు చేచున్నది యావత్తును చూచి తిని. యాకోబుతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ లాబాను ఏం చేస్తున్నాడు, నీ గురించి చూస్తున్నాడు. లాబాను యాకోబును మోసం చేశాడు, యాకోబు లాబాను మోసం చేయలేదు. 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు దేవుడు అంటున్నాడు, నీవు సమృద్ధితో తిరిగి వెళ్తావు యాకోబు, నువ్వు సమృద్ధితో తిరిగి వెళ్తావు. సో నీతిమంతులకు కలుగు బాధలు అనేకాలు ఉంటాయి. దేవుడు ఆ బాధ నుండి మనం తప్పిస్తాడు. చివరగా యెషయా గ్రంథం 38వ అధ్యాయం 5వ వచనం, నీవు కన్నీళ్లు విడిచిత చూచి తిని అని అంటున్నాడు. ఇక్కడ హిజ్కియాకు మరణకరమైన రోగం కలుగుతుంది. సో ఆయన కన్నీళ్లు విలువ దేవుని సన్నిధిలో హిజ్కియా కన్నీళ్లు కార్చాడు. అందుకే ఆ కన్నీళ్లు, అందుకే దావీదు అంటాడు కీర్తనకారుడు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడినవి, అవి నీ కవిలిలో కనబడిన కదా. కవి అంటే బుక్కులు అనమాట. కన్నీళ్ళు, మన కన్నీళ్ళు అన్నీ దాచబడతాయంట. మన కన్నీళ్ళు, కాచిన కన్నీళ్ళు అన్నీ దేవుని సన్నిధిలో అక్కడ. సో మీ కన్నీళ్ళకి విలువలు ఉన్నాయి. సో రకరకాలుగా దేవుని సన్నిధిలో కన్నీళ్ళు కార్చిన వాళ్ళు ఉన్నారండి. రకరకాలుగా దేవుడిని కన్నీళ్ళు కార్చి ఉన్నాడు. సో హిజ్కియా కన్నీటి విలువ, అదేవిధంగా హన్నా ప్రార్థన కన్నీటి విలువ, హన్నా ప్రార్థన, హాగరు కన్నీటి ప్రార్థన. దేవుడిని కన్నీళ్ళు చూస్తున్నాడు. దేవుడు పైవేషాన్ని చూడడం, నీ పైవేషం. కాబట్టి మన రహస్యాలన్నీ ఆయనకి తేట తెల్లంగా కనబడుతున్నాయి. ఆయన చూచుచున్న దేవుడు, ఎట్టి అనుమానం లేదండి. శోధనలోనికి రోబడకుండా మనం జాగ్రత్తగా ఉండాలి, శోధనలో పోకుండా. అందుకే దేవుడు నీ ప్రవర్తన చూస్తున్నాడు, నీ బాధను చూస్తున్నాడు, నీ కన్నీళ్ళని చూస్తున్నాడు, నీ నీతిమంతుడుగా ఉన్నావో లేదో చూస్తున్నాడు. ఆయన చూచుచున్న దేవుడు. తప్పకుండా దేవుని సన్నిధిలో నీ ప్రవర్తనను మార్చుకో. నీ ప్రవర్తన ప్రకారం, నీ ప్రవర్తన బట్టి నీ ప్రవర్తన మార్చుకో. నువ్వు స్వస్థత పొందుతావు, నువ్వు ఓదార్చబడతావు, నువ్వు దుఃఖంలో నీ బాధల నుండి తీర్చబడతావు, బయటపడతావు. కన్నీళ్లతో దేవుని సన్నిధిలో నీ పాపాలను ఒప్పుకో,
నీతిమంతుడిగా తీర్చబడితే ఆయన నిన్ను నన్ను నిత్య జీవంలోకి తీసుకెళ్తాడు. ఆయన చూచున్న దేవుడు. దేవుడి ఆ వాక్యాన్ని దీవించును గాక.